ఈ యోహాను మొదటి పత్రిక 1:7 నువ్వు యేసయ్యతో ఎప్పుడైతే అన్యోన్య సహవాసం చేస్తావో, ఆయనతో నడుస్తావో, ఆ వెలుగుతో నువ్వు నడుస్తావో, ఆ వెలుగు సంబంధించి చీకటి కార్యాలు చేయలేవు గనుక, నటించలేవు గనుక, ఆయనతో సహవాసం చేసి నడుస్తున్నావు కనుక నీ బలము, నీ ధనము, నీ జ్ఞానం, నీ ఆలోచన దేవుని గారు ఖర్చు అయిపోతుంది కనుక నీ ప్రతి పాపం, ఎక్కడైనా ఉందా ఈ మాట? ప్రతి పాపం, నీ ప్రతి ఏమండి పాపం, దోషం కడిగి వేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. ప్రతి ఆయన కడగని పాపం అంటూ ఏమీ లేదట. అర్థమవుతుందండి? ఆయన కడగని దోషం అంటూ ఏమీ లేదట. ఎస్, నిజమే, అట్ట కాదు. అలా నా జీవితంలో కడిగాడు ఆయన. నేను అనిపిస్తున్నాను ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని అనిపిస్తున్నానండి. అది అనిపించేవాడికి అప్పుడు ఆకలిగా ఉందంటే ఎలా ఉంటుందని నన్ను అడిగితే ముఖం మీద కొడతాడు. ఆడు కాస్త భోజనం పెడితే ఆనందించి తింటాడు. అమ్మయ్య బాగుందమ్మా, నెమ్మదిగా ఉంది, కడుపు నిండిందంటే ఎలా ఉందని అడిగితే ఏం చెప్తాడు? దాన్ని మాటలో చెప్తాడా? కొన్ని విషయాలు భావాలు, భాషకు అందని భావాలు కొన్ని ఉంటాయి కదా. అలా రక్షణ ఆనందం అనేది కూడా అది నీ భాషకు అందకపోవచ్చు, నువ్వు అనుభవించాలి అది. అందుకనే తింటేనే కానీ, రుచి దిగితేనే కానీ లోతు తెలియదని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ క్షమాపణ దొరికిన రోజున, ఆయనతో నడుస్తున్న రోజున, ఆయనతో నీ సహవాసం చేస్తున్న రోజున నీ జీవితంలో పొందే ఆనందం ఎంత అంత కాదు. ఆ క్షమాపణ ఎంతమంది పొందుకోగలరు? ఎవరు దానికి అర్హులు? ఈరోజు మనం అర్హులుగా ఉన్నామా? ఎలా క్షమించబడతాం? నీవు నీ తోటి వారిని క్షమించినప్పుడు